కాదు, నాకు చిన్న నమ్మకం ఉంది. ఎవరు చూసినా చూడకపోయినా మా మామ, మా యోగి, నా హేటర్స్ ఏమంటారు, చేతబడి బుక్ చేసి ఉంటారు. ఎక్కడ వేసినారు? ఇలా ఇలా అది చేతబడి బుక్ కాదు, అది మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టినట్టు మధ్యలో ఒక చొక్కా. అది వాళ్ళు విన్నారనుకో, అట్లా బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు పెట్టినట్టు పెట్టింటారు. అది నాకు అది అట్లే చూసిన ప్రతిసారి అదే అనిపిస్తుంది నాకు. ఎందుకో చేతబడి చూసి సినిమాలలో అవి తగిలితే కారు కాలిపోవడాలు. ఇక్కడ చూసారా పిల్లవారు, అది 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 సిగ్నల్ పడింది, ఆగుదాం. ట్రాఫిక్ అంతా ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్, ముందర వరకు ఉంటూనే ఉంటాయి ఎప్పుడు. ఈ బద్వేలు, రాజంపేట, కడప, ప్రొద్దుటూరు, ఇంకా తిరుపతి ఫ్రెష్ బస్సు, ఎలక్ట్రిక్ బస్సులు ఫ్రెష్, నియో, అవి ఇంటర్సిటీ మొత్తం. యూట్యూబ్ నుంచి నాకు 2 lakhs వస్తుంది. నన్ను క్రాస్ చెక్ చేశాడు ఫ్రెండ్స్, నన్ను డబుల్ టైం చెక్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఏంటి మళ్ళీ ఆపుతున్నారు? ఓ సెకండ్ టైం. సో చాలా రోజుల తర్వాత ఫస్ట్ మోటో వ్లాగింగ్, కార్ తీసుకున్న తర్వాత కదా. గట్టిగా మాట్లాడవా? అవును, ఫస్ట్ వ్లాగ్. టైం వచ్చేసి ఫస్ట్ మోటో బ్లాగ్. ఇవంతా చాలా మామూలు విషయం. టైం ఇప్పుడు కరెక్ట్ 10:19 అవుతుంది నైట్ PM. జనాలు మాత్రం ట్రాఫిక్ తగ్గట్లా ఆగట్లేదు. వస్తానే ఉన్నారు. చలి, విపరీతంగా చలి పెడుతుంది బయట. ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు? కంటెంట్ ఏంటంటే మా ఆఫీస్కి పోతున్నాం నేను, యతీష్. దానికన్నా నైట్ షిఫ్ట్ ఏం కాదు కానీ పొద్దున్నుంచి పోలే. సో డేలో ఒకసారైనా వెళ్ళి స్వైప్ చేయాలన్నమాట. సో ఇది ఎవరైనా మా ఆఫీసర్ చూస్తే ప్లీజ్ సార్ ఎక్స్క్యూజ్ చేసేయండి. రీసెంట్గా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరిగింది యతీష్. ఓర్ బాబాయ్ బాబు. సో ఏం చెప్తున్నావు? అది ఎందుకంటే ఎందుకు చెప్తున్నా విను. వద్దులే. సో ఏమైందంటే, చాలు, అయ్యో కంటెంట్ కోసం కాదు. సో ఎన్నిసార్లు చెప్తావు? ఎందుకు చెప్తున్నా? ఓ మేం గొప్ప ఏంటి? ఎవడి గొప్ప, దేనికి గొప్ప? అది కాదే నేను చెప్పేది తల్లి. ఏం చెప్పు. దాంట్లో సో ర్యాండమ్ గా నేను ఒక కోఆర్డినేటర్ అనమాట మా టీమ్ కి. సో దాంట్లో ర్యాండమ్ గా నాకు ఒక పార్ట్నర్ వచ్చానమాట, తన పేరు జస్మిత. సో తను లాస్ట్ లో చెప్పింది నాకు టోర్నమెంట్ అయిపోయిన తర్వాత, మేము గెలిచినాము, సో నేను చూస్తాను మీ వీడియోస్, నువ్వు మీ వైఫ్ చేసేవి బాగుంటాయి అని. అది చెప్తున్నా అప్పటి నుంచి. నేను గెలిచింది కాదు, అఫ్ కోర్స్ నేను గెలిచినా అనుకో, వేరే చూడు ఎలా అయినా సరే టాపిక్ ఏమంటారు రాకపోయినా రప్పించుకుంటావు. నువ్వు అదే టాలెంట్. అది ఇంటున్నావు కానీ ఇంకోటి మర్చిపోయావు. సో ఆ పిల్ల అట్లా చెప్పింది. సో ఆ రోజు నుంచి మళ్ళీ నాకు ఎందుకో కొంచెం లైట్ గా ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఎవరో ఒకరు చూస్తా అన్నారులే. ఫేమస్ అయిపోవాలని కాదు, ఏదో నేను వీడియో చేస్తుంటే నేనే తీసా, నా ఫ్రెండ్స్ కొంతమంది తప్ప ఎవరు చూడట్లే అని అనుకుంటా అండి. మా ఫ్రెండ్స్ కూడా చూస్తారు, మా ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు. అదే వీళ్ళు చూస్తా అంటే లాస్ట్ మనమే చూసుకోవాలి. సబ్స్క్రైబర్స్ అందరూ చూడాలా, జనాలు అందరూ చూడాలా, అప్పుడే వీడియో పోతుంది. ఇది రికార్డ్ అయితే లేదు చూడవా, ఛాన్స్ అప్పటి నుంచి మాట్లాడుతున్నాం ఈ చలికి బయటకు అవుతుందిలే. నాయన ఈ లారీ వాడు మధ్యలో పెట్టినాడు, ఇటు పక్క బస్సు అటు పక్క వస్తా ఉంది. ఇది యాక్చువల్లీ హాఫ్ రోడ్. ఓరే సోరీ, దేవుడా 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 అంటాడా. ఓకే ఫైనలీ యతీష్ బ్రో నన్ను డిస్టర్బ్ చేయదు ప్లీజ్. ఎస్ ఓకే.
సో ఇక్కడ నుంచి మా ఆఫీస్కి పోవడానికి మామూలుగా అయితే 1 అవర్ ఈజీగా పడుతుంది, కానీ టైంలో పోతున్నాం కదా, కొంచెం ట్రాఫిక్ తక్కువే ఉంటుంది కాబట్టి వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గానే. ఏమంటావు బ్రో? ఎంత 50 మినిట్స్లో పోతావా? 50 మరి 50 అంటే టూ మచ్ కానీ. ఓకే, ఎంత మన ఇంటి దగ్గర ఒక 10:15కి స్టార్ట్ అయ్యాం, 10:10కు 10:15కి స్టార్ట్ అయ్యాం. Yeah. ఎంతకు వెళ్తామో చూద్దాం. ఓకే, నేనైతే 43 to 45 మినిట్స్ లోపు వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నా. 43 to 45 ఓకే, మినిట్స్. 43 to 45. ఓకే, బెంగళూరు మున్నార్లాగా అయిపోయింది, చలి, విపరీతమైన చలి. చలి ఏం లేదులే. మార్నింగ్ టైమ్స్ ఎరువు వంటి లాగా స్వెట్ షర్ట్ వేసుకొచ్చుకొని మంచి నీట్గా రెడీ వేసుకోవచ్చు కదా. ఎందుకు పెడుతుంది అమ్మా చలి. సో యతీషాకి ఫస్ట్ వింటర్ నేను బెంగళూరు కదా, ఎప్పుడు నువ్వు ఫేస్ చేయలేదు. నేను ఎప్పుడు బెంగళూరులోనే లేను ఫేస్ చేయడానికి. సో మా ఊర్లో కూడా చలి బాగుంటుంది, ఏమి ఇక్కడే కాదు. చలి బాగుంటుంది అంట. ఎక్కువ ఉంటుంది, అవును, ఊర్లలోనే ఎక్కువ ఉంటుంది. ఇంకా అవును, స్నానం చేసి పౌడర్ వేసుకొని రెడీగా బాగుంటుంది. సరే, ఇది కుళ్ళిపోయిన జోక్ అర్థం అయిపోయింది, కట్ చేసుకోండి. మన మొహాలు ఉంటేనే ఎవరు చూడరు, మన మొహాలు లేకుండా ఆ మొహాలు ఉంటే ఎవరు చూస్తారు? నాకు మన అర్థం మొహాలు కాలేదు. ఉన్నాయి కాబట్టి ఎవరు చూడలేదని నా ఫీలింగ్. ఇది అసలు చూడరు. అయినో ఈ దీనికి అనుకుంటుంటారు తెలుసా ఎవరన్నా, నిజం ఇది కరెక్ట్, ఈ యదవమగా ఎవరు చూస్తారా అని అనుకుంటుంటారు ఖచ్చితంగా. అది నీ విషయంలో నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు అనుకుంటావు, నేను నన్నే చెప్పలేదు కదా. ఈడో పెద్ద ఆల్ ఇండియా అందగాడు అని అనుకుంటా ఉంటారు. మ్మ్. సెల్ఫ్ ట్రోలింగ్ ఇస్ ద బెస్ట్ ట్రోలింగ్ బా. ఎందుకు మళ్ళీ పక్కన వాళ్ళు చేస్తే ఎక్కువ చేస్తారనా? అదే కదా, మనమే చేసుకోవాలి. సో మాకు ఐడియా వచ్చింది అనమాట, ఏంటంటే మాకు మేమే ట్రోల్ పేయర్స్కి డబ్బులు ఇచ్చుకొని మా ట్రోల్స్ మేమే వేయించుకుంటాం. సో దట్ అందరికి తెలుస్తుంది అనమాట, ఓ ఎవర్రా వీళ్ళు, ఎందుకు వీళ్ళని ఇంత ట్రోల్ చేస్తున్నారు, ఇంత ఫేమస్ అని. అట్లనే ఫేమస్ అయిపోతుంది. ఎందుకు ఏమైనా రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఏమైనా వైరల్ అయ్యాయా అలాంటివి? వైరల్ కావాలంటే తిట్టాలబ్బా. అది కాదు, అంటే వాళ్ళకి వాళ్ళు ఫేమస్ అయిపోవాలని ఇలా ఏదన్నా వైరల్ కంటెంట్ ఇచ్చారా? నేను చూడలేదు, కానీ నా పర్సనల్ ఐడియా ఇది, నేను ఎవరిని చూడలేదు. అట్లా ఇప్పుడు ట్రోల్స్ ఎవరిని చేస్తారు, ఫేమస్ అయిన వాళ్ళు చేస్తారు. ఓకే బ్రో. సో జస్ట్ ఇప్పుడే బేగూర్ రోడ్ నుంచి బొమ్మనహల్లి మెయిన్ రోడ్లోకి కనెక్ట్ అయిపోతూ ఉన్నాం. బెంగళూరులో ఉండే రోడ్స్ అంత వర్స్ట్ ఏ రోడ్స్ ఉండవు. హలో, అంతేం లే, బాగానే ఉంటాయి బెంగళూరు రోడ్స్. ఎక్కడ చూసినా తవ్వే ఉంటుంది. అది రోడ్స్ తప్పు కాదు. నువ్వు ఎందుకు వై ఆర్ యు డిఫెండింగ్? నీ బెంగళూరు ఏమన్నా నీదా? ఎవరితో? నీకెందుకు? అదేం తూపల్లా తలుపలా నేను డిఫెండ్ చేయడానికి బెంగళూరు అంటున్నా నేను. అంకుల్ చలికి ఆర్ను కొట్టినా వినపడట్లేదు అనుకుంటా. ఆర్ను కాదు, అది హార్న్. ఆర్ను హార్న్ లైక్ పాన్. హార్న్. సో బొమ్మనల్లి మెట్రో స్టేషన్ ఈజ్ హియర్. ఎందుకు అట్లా మెట్రోకి ఇట్లా దిష్టి కాదు, దాన్ని ఏమంటారు, ఇది చేస్తారు చూడు, బ్లాక్ మ్యాజిక్. దాన్ని ఏమంటారు? చేతబడి ముగ్గేసి ఉంటారు. ఎక్కడ చేసినారు? ఇలా ఇలా అది చేతబడి ముగ్గు కాదు, అది మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టినట్టు మధ్యలో ఒక చొక్కా. అది వాళ్ళు విన్నారు అనుకో. అట్లా బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు పెట్టినట్టు పెట్టింటారు. అది నాకు అది అట్లే చూసిన ప్రతిసారి అదే అనిపిస్తుంది నాకు. ఎందుకో చేతబడి ముగ్గు అనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని మన బెంగళూరు ఇంకా డెవలప్ కావాలనుకుంటే నాకు అనిపిస్తుంది. నా డౌట్ ఏంటంటే 10 నిమిషాల నుంచి వాగేస్తాను కానీ 10 నిమిషాలు ఏం అవ్వలేదు, జస్ట్ 8 minutes అయింది అంతే. స్పీడ్ బ్రేకర్ కాదురా బాబోయ్. సో మనం సిల్క్ బోర్డ్ దగ్గరలో ఉన్నాం.
అప్పుడు బైక్ ఉన్నప్పుడు అనుకుంటా అండి ఇట్లా గోప్రో కొని ఒకటి చెయ్యాలా అని. యాక్చువల్లీ నేను గోప్రోతో ఒక వీడియో చేసిన. ఇప్పుడు ఇప్పుడు కూడా తీయాల్సింది మరి. తీస్తున్నాను కదా. అట్లా కాదు, గోప్రోతోనే. గోప్రోతో తీసే కంటెంట్ ఈ మధ్య మనం ఏం చేయట్లేదు. ఆగరా బాబా, ఎందుకు అట్లా వాడు వచ్చి గుర్తున్నాడు అనుకో, దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్కి యాక్సిడెంట్ అయితే ఎట్లా ఎగిరిపోతుందో అంబాసిడర్ అట్లా ఎగురుతాం మనం. తెలుసా? తెలియదండి. అది బుజ్జిగడ్డి అక్కడ ఉంది. అదిగండి, అది వచ్చేసాం మనం, వచ్చేసాం సిల్క్ బోట్కి. ప్రపంచంలో ఎక్కడ జనాలు లేకపోయినా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఉంటారు. ఎన్ని ఉంటాయో దీనికి. మళ్ళీ పైన ఫ్లైఓవర్ ఉంది, ఒక మెట్రో, మళ్ళీ కింద రోడ్, ఇన్ని ఉంటాయి. ఎన్ని కావాలో అన్ని ఉంటాయి, అయినా ట్రాఫిక్ ఉంటుంది. మళ్ళీ మనం ఏదో చేసేస్తాం కానీ చూస్తా అంటావా జనాలు ఈ వీడియోని? రాసి పెట్టుకో. సరే, ఎవరు చూడకపోతే లాస్ట్కి మేము ఎదురమని ఒకసారి చూసుకుంటా. ఇప్పుడు ఏంటి మీ ఆఫీస్ ఎంతసేపు ఇట్లా వ్లాగ్ చేస్తా ఉంటావా ఏంటి? ఎంతసేపు అయితే అంతసేపు? లేదు, కాసేపు ఆపుదాం. సిల్క్ బోట్ ఫేమస్ కదా, అందుకు చూపిద్దామని. పైన మెట్రో వెళ్తుంది చూడండి. ఒకటే వ్యూ. ఎతిషా ఫౌండ్ ఇటా కాదు, ఈ పిల్లర్ కింద ఉండే కంటెంట్ చూపివా, ఫుల్ ఫేమస్ అయిపోతాం. ఏం చూపియాలి? ఏముంటది ఇక్కడ ఉంటారు కదా అంకుల్, సిగ్నల్ అన్న వేసి తిరిగా అంకుల్ తిరిగేటప్పుడు. సో ఇక్కడ రైట్ సైడ్ పిల్లర్ కింద ఈ మధ్య ఎప్పటి నుంచో అనుకుంటా, మరి ఉన్నారో లేరో తెలియదు కానీ ఎందుకు తెలియాలి కదా ఎక్కడ ఉంటారో ఏదైనా. అలా ఎట్లా కాదు, ఇది ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు. తెలుసు ముందర కూడా కియానే ఉంది, క్యారెన్స్. మనది కూడా కియానే, సోనెట్. సో వాట్ అనుకుంటారు జరా, సో వాట్ అనుకుంటారు. అయితే ఏంటి ఇప్పుడు కొద్దిసేపు చిన్న విరామం తీసుకుందాం. ఆగు, చూపిస్తా అన్నావుగా ట్రాఫిక్ని. నైట్ 10:30కి ఎగ్జాక్ట్లీ 10:30 అవుతుంది ఇప్పుడు. 15 minutes పట్టింది ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వితౌట్ ట్రాఫిక్. చిన్న విరామం, మళ్ళీ కలుద్దాం. స్వాగతం, సుస్వాగతం. ఊరి నాయన, కింద వైర్లు ఉన్నాయరా ఇక్కడ, మీకు కనిపిస్తున్నాయా? నాకు ఇట్లాంటివన్నీ చూసి సినిమాలలో అవి తగిలితే కారు కాలిపోవడాలు. ఇక్కడ చూసారా పిల్లవారు, అది 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 సిగ్నల్ పడింది, ఆగుదాం. ఏం ఉండదు ఈ లారీలు. సో ఇక్కడ ఎందుకు ట్రాఫిక్ ఎక్కువ అంటే, మన సైడ్ పోయేవి ఉంటాయి కదా వెహికల్స్, బస్సెస్, ట్రావెల్ బస్సులు అంటే ట్రావెల్ బస్సెస్, ఇంకా అవన్నీ ఇక్కడ ఎక్కువ అనమాట. సో దానివల్ల ఇక్కడ ఎక్కువ అయిపోతుంటుంది. అక్కడ మీకు లెఫ్ట్లో ఎండ్లో కనిపిస్తున్నాయో బస్సులు, అవి కాదు, అవి సిటీ బస్సులు. ఆ ఊరికే కనిపిస్తున్నాయి లేదని అడిగాను. ఓ బాగా నాకు నిద్ర వస్తుంది. మీ ఆఫీస్ వచ్చాక నిద్ర లేపుతావా? సో ఇక్కడ ఉంది కదా లెఫ్ట్ సైడ్ ప్లేస్. ఈ ప్లేస్ జనరల్గా ఈ ట్రావెల్ బస్సెస్ ఆగుతాయంట అనమాట. దానివల్ల ఈ ట్రాఫిక్ అంతా ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ ముందర వరకు ఉంటూనే ఉంటాయి ఎప్పుడు. ఈ బద్వేలు, రాజంపేట, కడప, ప్రొద్దుటూరు, ఇంకా తిరుపతి ఫ్రెష్ బస్సు, ఎలక్ట్రిక్ బస్సులు, ఫ్రెష్, నియో, అవి, ఇంటర్సిటీ, మొత్తం అన్నీ ఇక్కడే స్టాప్ అనమాట. సిల్క్ బోట్ స్టాప్ అంటే ఇక్కడే. హైదరాబాద్ వై బస్సులు కూడా ఇక్కడే స్టాపింగ్. సిల్క్ బోట్ జంక్షన్ అంటే ఇక్కడే. ఇప్పుడు కనిపిస్తాయి చూడండి వరుసగా. ఇప్పుడు మీరు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా ఒక ట్రావెల్ బస్ ఉంది కదా, అలా. ఇదిగో ఇక్కడ ఈడ ఏకంగా దేవుడు రోడ్డు మీదే పెట్టేసాడు. మీలో ఎవరన్నా ఇక్కడ ఆల్మోస్ట్ ఈ సిల్క్ బోర్డ్ దగ్గర ఇటు సైడే పెట్టేస్తారు. అదే మీలో ఎవరన్నా ఈ ప్లేస్ లో బస్సు ఎక్కి మన ఊరికి పోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే హాయ్ చెప్పండి.
నేను ఏం చేస్తావు వాళ్ళు హాయ్ చెప్తే ఇప్పుడు నేను హాయ్ చెప్తాను. టికెట్ డబ్బులు ఇస్తావా? ఓకే, అది కూడా ప్లాన్ చేద్దాం. యతీష డబ్బులు ఇస్తుంది. అయ్యో, కడపకు ఫ్లైట్. ఫస్ట్ వీడియోకి ఏదో ఒక వీడియో కన్నా డబ్బులు వచ్చిందా? వీడియోకి డబ్బులు వచ్చి యాక్చువల్లీ ఇది మాట్లాడాలనుకున్నా. ఏంటంటే అయ్యో వీడియో ఇంతసేపు వచ్చిన తర్వాత మాట్లాడతారు. చాలామంది కారు కొన్న తర్వాత చాలామంది ఇన్నర్ ఫీలింగ్ అనమాట, వీడు యూట్యూబ్లో సంపాదించేస్తున్నాడు అందుకే పెళ్ళి అయిన వెంటనే కారు తీసుకున్నాడు అది అని. ఐరన్ ఆయన అది నిజం అనుకోండి, నిజంగానే వచ్చింది డబ్బులు. 2 lakhs per month వస్తుంది ఎవరికి? యూట్యూబ్లో. నాకే నాకేమే మరి ఎప్పుడు? ఆంటీ ఏమో అక్కడ స్లోగా పోయింది, ఆటో అంకుల్ అరుచుకుంటూ పోయాడు. సర్లే, ఇప్పుడు నువ్వు నీకు నిజంగా డబ్బులు వస్తుందా? యూట్యూబ్ నుంచి నాకు 2 lakhs వస్తుంది. కొంచెం చూసుకోమ్మా స్వామి. సో 2 lakhs వస్తా ఉంటే రోజు నేను దాన్ని ఏమంటారు దాని అట్లా కూడబెట్టుకొని ఒక 7 months కార్ తీసుకున్నా. అవునా, నిజమా? అంత ఫేక్ ఫ్రెండ్స్, నటించకు అంటారే. అది ఏం రాలేదు ఇంతవరకు, అంత డబ్బులు మొక్క. మనం పెట్టిందే మనకి రిటర్న్ ఏం రాలేదు, రాదు కూడా. ఇట్లా చేసుకుంటా అంటే కన్సిస్టెన్సీ కాదు, కంటెంట్ ఇస్ ద కీ. కన్సిస్టెన్సీ కూడా ఉండాలి. మనము ఈ రోజు ఒకటి చేసి ఇంకో సంవత్సరానికి కూడా చేస్తే అవి ఆ వాచింగ్ అవర్స్ వెళ్ళిపోతాయి ఛానల్ మానిటైజ్ అవ్వడానికి. యాక్చువల్లీ మా బాస్ మామ నాకు ప్లాన్ చెప్పినాడు అనమాట. ఏదైనా ఒక 1 hour వీడియో పెట్టేరా, మనం వీలైన ఎక్కువ డివైస్లో చూస్తే అది కూడా నీకు కౌంటే కదా, పనికి వస్తుంది అని. అది చేసిందా ఇప్పటికి మానిటైజ్ అయిపోయింది. లేదు మనం కంటెంట్ చూపిద్దాం మామ, ఫేమస్ అయిదాం మామ అని చెప్పిన మామకు. ఆ రోజు మామ చెప్పినట్టే లాస్ట్కి నేను మామ కొంతమంది తప్ప ఎవరు చూడలేదు మా వీడియోస్. నాకు ఇది కూడా ఇంత దూరం చూస్తారో నమ్మకం అయితే లేదు. సరే ఏముంది, ఖాళీగా పోయే బదులు ఏదో ఒకటి రికార్డ్ చేసుకుంటూ పోతే రేపొద్దునే నేనే వినుకొని నవ్వుకుంటా కదా అని ఏదో చిన్న ఆశ, చిన్ని ఆశ. ఎక్కువసేపు పడితే మళ్ళీ కాపరేట్ పడిపోతుంది, గొంతు యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది కదా. నైట్ టైం జర్నీ ఎందుకు ప్రిఫర్ చేయాలంటే దీనికోసం, ఇంత ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. అదే డే టైంలో అయితేనా ఈ రోడ్లో ఎంతమంది కష్టాలు పడ్డారో నిజంగా ఒకసారి కామెంట్లో చెప్పరా. ఒక కామెంట్ చూసినా సరే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా వాళ్ళకి. వరకు చూస్తే వాళ్ళే పెడతారు. ప్లీజ్ చూడండి, తప్పక చూడండి. నేడే విడుదల. బాగా తింటాము మేము. సో ఇక్కడ రైట్ సైడ్ హనుమాన్ స్టాచ్యూ వస్తుంది. నైట్ టైం కనిపించదేమో. అగరా ఫ్లైఓవర్ పైన ఉన్నాం ప్రజెంట్ మనం. అంటే జై హనుమాన్. సో అగరా ఫ్లైఓవర్ దగ్గర నుంచి వచ్చేసాం. ఆల్రెడీ కనిపించట్లేదు. వితిన్ 17 minutes మనం అగరా ఫ్లైఓవర్ పైన ఉన్నాం. ఆల్ టైమ్ రికార్డ్ ఇది. అంత లేదు, ఇంకా దీనికంటే తక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు కూడా వచ్చాము మనం. ఓకే, కానీ ప్రెసెంట్కి సర్లే, స్లీప్. ఏదో పెట్టమా వేసుకొని ఎప్పుడు స్లీప్ అనుకుంటా. నాకు నిద్ర వస్తుంది. నిద్రపోయే టైంలో ఆఫీస్కి వస్తారు. ఏం ఆఫీస్లో మీరు ఏం వర్కులు చేస్తున్నారు? ఎవరన్నా చూసా బాగోలు, నేను ఎడిట్ కూడా చేయను. తిరుపతి పోతే వీడియో నాకు తెలుసు, ఇట్లా పిడి పెడతాను. మా ఆవిడ ఏంటంటే వీడియో అంటే 1/2 hour రెడీ అవుతుంది, 1/2 hour కూడా యాక్టివ్గా ఉండదు వీడియో చేద్దామంటే. నేను
నేను ఏ రోజు రెడీ అవ్వలేదు. నువ్వు రెడీ అయితే అట్లుంటారా? ఏ ముందర AP04 బండి పోతుంది మీకు కనిపిస్తుందా? కడప రిజిస్ట్రేషన్. అదేంటో చిన్ని ఆనందం, ఊర్లో మన బండ్లు చూస్తాం. Bless me. సాయిరామ్, ఎందుకు అట్లా అరుస్తున్నావు? నాకు తలనొప్పి వస్తుంది అట్లా దిశా నీ కాళ్ళు నువ్వు ఏంటి? ఏదో నాకు అర్థం కాదు. వ్లాగ్ చేసే వాళ్ళు అందరూ కాదు కానీ ఏమో ఎస్పెషల్లీ కెమెరా ఆన్ చేస్తే వీళ్ళు ఏడబుట్టారు తెలుగు నాకు అర్థం కాదు. ఏంటి ఆంటీ ఊర్లో ఏదో అది అట్లా మాట్లాడు. సుత్తిగా కదా ఏంటి అంట ఏంటి. మేము కూడా ఊర్లలో కానీ మాకు ఇంత స్టైలిష్ తెలుగు రాదు బా. ఓ సారీ, మనం సజ్జాపూర్ సిగ్నల్ క్రాస్ చేసినా చెప్దాం అనుకున్నాం, మర్చిపోయినా. సజ్జాపూర్ సిగ్నల్ క్రాస్ చేసి రైట్ సైడ్ వెళ్తున్నాం. యాక్చువల్లీ నేను కారు గురించి కూడా ఒక రివ్యూ చేస్తాను. ఒక ఎగ్జాక్ట్గా 90 days వాడి దాని పర్ఫార్మెన్స్ చెప్తామని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నాను. సో ఇంకా 14 days ఉంది. ఎవరో అడిగారా? చెప్తా. ఎవరు ఏం అడగరు నాన్న, మనమే ప్రమోట్ చేసుకోవాలా. మేఘ్నా ఫుడ్స్, బెంగళూరు ఫేమస్ బిర్యానీ. సో బెంగళూరులో ఉన్న వాళ్ళకి అది ఫేవరెట్ అన్నమాట. మేఘ్నా దమ్ బిర్యానీ, మేఘ్నా ఫుడ్స్లో బిర్యానీ. దమ్ బిర్యానీ ఉండదేమో, ఉండదు అంటే దాన్నే దమ్ బిర్యానీ అనుకుని తింటుంటారు వాళ్ళు. కానీ మన ఫుడ్ వచ్చే టేస్ట్ ఇక్కడ రాదు. కానీ ఇది దీని రేంజ్ ఇదే, మన రేంజ్ మనది, అంతే. కంపారిజన్ ఉండకూడదు. ఏ ఫుడ్ అది. మన వాళ్ళు కొంచెం స్పైస్ ఎక్కువ తింటారు, వీళ్ళు కొంచెం తక్కువ తింటారు. సో అంతే, అది కామన్. చూసారా ఈ ఫ్రీడమ్? చూసారా లారీ అంకుల్? చూసారా? వాడు చూడు ఇంకా సూపర్ రా బిట్టు. హైలైట్ ఏంటంటే ఏం లేదు, ఊరికే ఏదో చెప్దాం అనుకున్నా, తట్టట్లే ఫాస్ట్గా. ఏమైనా చెప్పే దిశ, మాట్లాడే దిశ. నాగార్జున వచ్చింది, KFC వచ్చింది, కల్ట్ వచ్చింది. వీళ్ళంతా పావం. యతీష కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేసింది. ఎందుకులే ఇప్పుడు దాని గురించి. కొన్ని అనివార్య కారణాల వల్ల తెరిచిన ఫస్ట్ డేనే క్లోజ్ అయింది. క్లోజ్ చేయలేదు, బ్యాంక్రప్ట్ అయింది. ఇచ్చామంతే. బ్యాంక్రప్ట్ అయింది. జస్ట్ గ్యాప్ ఇచ్చాం అంతే. అయ్యో సూన్, వెరీ కాదు, సూన్. నాకు చిన్న నమ్మకం ఉంది. ఎవరు చూసినా చూడకపోయినా మా మామ, మా యోగి, నా హేటర్స్ తీసి నా ఫ్రెండ్స్ కొంతమంది ఖచ్చితంగా ఇంతవరకు వింటారని కోరుకుంటూ, మామ మీరు బాగున్నారా, బాబు ఎట్లున్నాడు, మామని అడుగుతాను. మా మామ ఎట్లా ఇంతవరకు వీడియో చూస్తాడు, మా మామ ఇంతవరకు వీడియో చూస్తాడు కదా. సో అడుగుతున్నా, జూహిత్ ఎట్లున్నాడు, అక్క ఎట్లుంది, మా అత్త వాళ్ళు వచ్చినారు కదా ఎట్లున్నారు అని. హాయ్ మామ, నాకు తెలుసు నువ్వు చూస్తావు అని. ఇంతసేపు ఖచ్చితంగా
ఖచ్చితంగా వీడు ఏదో వాగుంటాడు, వీడిని పట్టుకుందామన్నా చూస్తావు, నాకు తెలుసు. బాబు ఎట్లున్నాడు మామ? జస్ట్ ఇప్పుడే అత్తతో మాట్లాడినా, అదే మీరు ఇంకా బిజీగా ఉన్నారు, తర్వాత వచ్చిన తర్వాత చేపిస్తా అని చెప్పింది. బాబుని అడిగినా అని చెప్పు మామ. నెక్స్ట్ యోగికి మామ కంగ్రాచులేషన్స్, మావంది మాస్టర్స్ అయిపోయింది, 18th గ్రాడ్యుయేషన్. అన్నీ కుదిరితే వీళ్ళిద్దరు కలిసి కూడా ఈ వీడియో చూడొచ్చు. ఎందుకు తెలుసా? 18th గ్రాడ్యుయేషన్ డే, మామూలు ఇద్దరు అవుతున్నారు. సో పెద్ద మామ కూడా ఒకవేళ ఉంటే హాయ్ మమ్మ. నౌ కమింగ్ టు మై హేటర్స్ ఫ్రెండ్స్. ఏరా తిన్నారా అందరూ? ఫోన్ చేయండి రా, టైం అయింది, మండే కదా, ఈరోజు ఏముంటుందిలే, పనుకోండి ఇంకా. ఓకేరా. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నన్ను ఆపుతున్నాడు ఫ్రెండ్స్. నన్ను క్రాస్ చెక్ చేశాడు ఫ్రెండ్స్, నన్ను డబుల్ టైం చెక్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఏంటి మళ్ళీ ఆపుతున్నారు? ఓ సెకండ్ టైం. ఏంటి అందరికి డబల్ టైమ్స్ చేస్తున్నారు? 2 సార్లు చేశారు ఫ్రెండ్స్. ఓ మై గాడ్, మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ నాకు ఇది. రికార్డ్ అయిందా ఇది? వావ్, రికార్డ్ కాలేదా? అంటే జస్ట్ ఆపడం, నువ్వు చెప్పుకోవడం రికార్డింగ్. ఎవరైనా బాగా తాగాడు అనుకుంటా. ఇడు తాగేసి రే రే ఏదైనా సో ఏం కంటెంట్ లేదు అనుకుంటాను నిన్న. థ్యాంక్ యూ పోలీస్ అంకల్స్. కానీ ఈ రోడ్లో ఎక్కువ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ కొన్ని పబ్స్ ఎక్కువ ఉన్నాయి, దానివల్ల టార్గెట్ చేస్తారు. కానీ మండేనే స్టార్ట్ చేశారే, అయినా ఉంటారు. ఎస్, నన్ను 2 సార్లు చెక్ చేశారు ఫ్రెండ్స్ ఈరోజు. ముందా చపాతీలు తిన్న, దాన్ని కూడా పట్టుకుంటారేమో అనుకున్నా. చపాతీలు ఎక్కువ తింటే స్మెల్ వస్తుంది కదా. ఇది ఫ్రెండ్స్ నా వైఫ్ టాలెంట్. అవునా నిజమా అని అడుగుతుంది పాపం. చూడు నన్ను ఎన్ని మాటలు చెప్పి ఇట్లా మోసం చేస్తున్నాడో తెలీదు. అదే అక్కడ కాపేవా, నువ్వు ఏం బాగుతావు అని భయం ఉంది నాకు. ఆ మాత్రం భయం ఉండాలే. సో ఫైనల్గా ఆఫీస్కి అయితే వచ్చేసినాం అని చెప్పను, ఇంకా 5 నిమిషాలు పడుతుంది. నాకు తెలుసు మీ అందరికీ చిరాకు వస్తుందని, అయినా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ చూసుకుంటా బాబు. మొన్న ఒకసారి ఇంతే, అక్కడ సబ్వే కింద ఉంటే వాడు బైకర్ వచ్చి గుద్దేసి లగెత్తరా అని వెళ్ళిపోయినాడు వెనకాల నుంచి బ్యాక్ లైట్కి. ఎవరో రోడ్లే బాగుండవు అన్నారు, చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. స్పీడ్ బ్రేకర్ కూడా లేదు ఎక్కడ. ఇంతసేపు బాగాలేదు కదా, ఒక్క దగ్గర బాగుండే చూపిస్తే. ఈ అంకుల్ వెనకలే పోతే నీకేం కనిపించదే. ఓకే, సైడ్ నుంచి పోతా. సో సగం ట్రాఫిక్ ఈ రోడ్లో, ఎందుకంటే యూటర్న్ వల్లే. ఆ యూటర్న్ సో ఫైనల్లీ మన ఆఫీస్ దగ్గరికి వచ్చేసినాం. ఓకే, ఆ ఫ్లైఓవర్ ఎక్కితే మళ్ళీ అది చిక్కి తిరుపతి ఆ రోడ్ అనమాట, సజ్జాపూర్ అవన్నీ వస్తాయి. స్లో. ఓకే, ఇక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి యతీషా నాట్ అలౌడ్ కాబట్టి మనం యతీషాని ఇక్కడ వదిలేసి
బాయ్. బాయ్. సో యతీష ఇక్కడే ఏమంటారు దాన్ని, విజిటర్ రూమ్లో ఉంటుంది. మన లోపలివి స్వైప్ చేసి వద్దాం. సో ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు. వీళ్ళు ఎందుకు డిక్కీ ఎత్తమంటారు? ఓకే, డిక్కీ ఎత్తమనేది ఓకే. అక్కడ ఇంకొక ఆయన చేతిలో ఏదో పట్టుకున్నాడు చూసారా, అది ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కాదు అది. సో నేను ఒకరోజు అడిగినా అనమాట, అంకుల్ ఏం చూస్తారు అంకుల్ మీరు దాని లోపల అని. సో ఆయన ఏమన్నాడంటే కింద ఏమైనా ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతుందా అది ఇదని టెస్ట్ చేస్తారంట. ఓకే, వెల్కమ్ టు టెక్ పార్క్. ఇది ఎవరు చూసినా నని బంద్ కరో సార్, బంద్ కరో బంద్ కరో అంటారు. వాళ్ళు చూడకముందే మనం లోపలికి వెళ్ళిపోదాం. మాది బ్లాక్ 3 అన్నమాట. పార్కింగ్ పార్కింగ్ పార్కింగ్. జనరల్గా కార్ పార్కింగ్, 4-వీలర్ పార్కింగ్ అంతా B3లో ఉంటుంది, కానీ నేను B2లోనే పెట్టాను ఎక్కువ. ఈ మధ్య B3కి అలో చేయట్లేదు అనమాట. మనం ఫాస్ట్గా స్వైప్ చేసి వెళ్ళిపోవాలి. యతీష వెయిట్ చేస్తూ ఉంటుంది మన కోసం. పాపం చలి పెడుతుంది కదా బయట. సో తనకి ఆ విజిటర్ రూమ్లో ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట. ఆ ఫ్రెండ్స్ ఎవరో నేను యతీషతోనే చెప్పిస్తా తర్వాత. సో దిస్ ఈజ్ అవర్ పార్కింగ్ అనమాట. ఇంతకుముందు B3 కూడా మన పార్కింగే ఉండేది, కానీ ఇప్పుడు లేదు. సో ఇక్కడ మనం ఏదో ఒక ప్లేస్లో పార్క్ చేసేసుకోండి. ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని వేసేసి లాక్ చేసేసి వెళ్ళిపోదాం. ఇదంతా మా పార్కింగ్ అనమాట. చాలా లేట్ అయిపోయింది కదా, ఎవరు ఉండరు. సో లిఫ్ట్ ఎక్కుదాం. లోపల కెమెరా నాట్ అలౌడ్. తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తా. టిల్ దెన్ బాయ్. ఓకే, ఫైనల్లీ యతీష కూడా వచ్చింది, ఎక్కించుకున్నాను. ఇప్పుడు యతీషనే చెప్తుంది. యతీష, నీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా విజిటర్ రూమ్లో? ఎవరున్నారు? నువ్వు చెప్తావు కదా ఎవరో ఉన్నారని. రాము అని కుక్క ఉంది. యతీషస్ బెస్ట్ ఫ్రెండ్. నాకు దానికి ఏం సంబంధం లేదు. సో తను ఎప్పుడు వచ్చినా ఆ కుక్క నేను తప్ప ఎవరు ఉన్నాం అక్కడ. నేను కుక్క, ఒక ఆవిడ ఉంటుంది మార్నింగ్ టైం సెక్యూరిటీ హెడ్ అనుకుంటా ఆవిడ, ఇంకెవరో వేరే వేరే సెక్యూరిటీ వాళ్ళు అంతుంటారు. కాఫీ తాగుదామా? అబ్బా నేను తాగలేదు. చెప్పినా కదా తను వద్దంటుందని తెలుసు నాకు, అందుకే. ఏంది ఏమేమి చెప్పావు? నేను ఆల్రెడీ చెప్పిన నేను కాఫీ తాగుదామంట. యతీష వద్దంటే. టైం ఇప్పుడు 11:22, ఎగ్జాక్ట్లీ 11:23. ఈ టైంలో ఎవరైనా కాఫీ తాగుతారా? పడుకుంటారు పోయి ప్రశాంతంగా. చలికాలంలో వేడి వేడిగా ఫుల్ చలి పెడుతుంది అక్కడ. ఒక 2 లేదు, నేను వచ్చి 5 minutes పైన అయింది అక్కడ ఎగ్జిట్ గేట్ దగ్గరికి. అబ్బా ఎంత చలి పెడుతుందో. అంతసేపు చలి లేదనుకున్నా, ఇప్పుడే అర్థమైంది. అదేదో కిందకు వచ్చినాక ఫోన్ చేయాలి నాకు. ఆ లిఫ్ట్లో రాకముందే ఫోన్ చేస్తాను, నేను వచ్చేస్తాను. సారీ. కుక్కల్స్, నక్కల్స్.
మనకి ఇంత చలి పెడుతుంది, కుక్కలు కూడా ఎంత పెడుతుంటుందా? వాడి బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉంటుందేమో. అవునా? నాకు తెలీదు, నేను అనుకుంటున్నాను అంతే. అట్లా కాఫీ తాగేసిపోదామా? తాగు నువ్వు, నేను చూస్తా. పెళ్ళి అయిపోతే అంతే ఫ్రెండ్స్, సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? ఓకే, ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను తాగు అంటున్నా, తాగొద్దు నాతో వచ్చేసేయి అని చెప్పట్లా. ఏముంది, జీవితంలో ఎన్నో కోల్పోయినాం, బోడి కాఫీ తగ్గకపోతే ఏమైతుంది? ఎతిషా కోసం ఆ మాత్రం మార్చుకోలేనా నేను? బాబాయ్ తాగు నువ్వు, ఎక్కడన్నా. ఓకే, నాకు అసలు వీళ్ళ కాన్సెప్ట్ నచ్చదు, కాఫీ కాన్సెప్ట్ అసలు. ఏదో ఒకటి ఇస్తారు, షుగర్ మనమే కలుపుకోవాలి, నాకు అసలు నచ్చదు. అంత డబ్బులు పెట్టినప్పుడు ఆ షుగర్ కూడా వేసి ఇవ్వచ్చు కదా. డబ్బులు ఎంత ఎక్కువ పెడితే మనమే ఎక్కువ పనులు చేసుకోవాలి తెలుసా. కాఫీ దగ్గర 10 రూపాయలు ఇచ్చినాం అనుకో, ఆడే కప్పులో పోసిస్తాడు మంచి కాఫీ. అదే అట్లా రేట్ పెరుగుతూ పోయింది అనుకో, షుగర్ బ్యాగ్స్ ఇస్తాడు. ఇంకొంచెం రేట్ పెరిగితే చెప్పు, బ్రౌన్ షుగర్ వాళ్ళే మంచిగా మనకు తగ్గట్టుగా కాదు, బ్రౌన్ షుగర్ ఇస్తాడు. ఇంకా పెరిగింది అనుకో జాగ్రీ పౌడర్ ఇస్తాడు. ఇంకా పెరిగింది అనుకో డికాషన్ మిల్క్ సపరేట్ గా ఇచ్చి మీరే కలుపుకొని ఎంతగాల అంటాడు. ఇంకా ఎక్కువ అయింది అనుకో డికాషన్ మిల్క్ ఐస్ షుగర్ క్యూబ్స్ ఇచ్చి మీరే కలుపుకోండి అంటాడు. సో ఇట్లా డబ్బులు పెరిగే కొద్దీ మనమే పనులు ఎక్కువ చేసుకోవాలి. కాఫీ దగ్గర నచ్చదు టు బి హానెస్ట్. ఓకే, అందుకే నేను బయట కాఫీ తాగు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇటువంటి వీడియోలు చేయాలంటే నన్ను ఎంకరేజ్ చేయండి, దీన్ని చూసి ఖచ్చితంగా చేస్తా. ఒక 10-15 మెంబర్స్ చూస్తారట. 10-15 మంది చూసినా కూడా గ్రేటే. ఫుల్గానా? ఫుల్గా అయితే డౌటే బ్రో. 10-15 మెంబర్స్ అంటే ఇప్పుడు ఎంత వీడియో అయింది నీకు? ఇప్పుడు ఎంత లెంత్ వచ్చింది? అది తెలీదు, సరిగ్గా తెలీదు, చూడలేదు. ఇట్స్ ఓకే, యా దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు చల్లగా ఉండండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా కొంచెం. అదైతే అట్లే కొట్టుమిట్టాడుతుంది అక్కడ 2.4 సంథింగ్ అక్కడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బెంగళూరు పెగ్స్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. గిట్టి చెప్పు. ఎందుకు ఒరే నాయన మళ్ళీ స్టార్ట్ చేసింది రా ఈ పిల్ల. మలబార్లోకి వెళ్దాం, క్లోజ్ లో ఉంటది కదా. ఎందుకు అంకుల్ నన్ను పట్టించుకోవట్లేదు, వచ్చేస్తున్నాడు అంట. ఒరే చెవులో హెడ్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తావేంట్రా రాత్రి పూట? ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బెంగళూరు పెగ్స్. Okay, bye. See you in the next video. Do like, share and subscribe to our YouTube channel. Bengaluru Pegs. Okay, bye. వర్క్ అయిపోయింది, ఇప్పుడు మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. సో దీన్ని స్టాండ్లో పెట్టేద్దాం. ఎస్, చలికాలం కదా, చాలా చలిగా ఉంది లోపల, ఎవరు లేరు. నైట్ షిఫ్ట్లోనే ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేసిన, మరి వాళ్ళు రాలేదో ఏమో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఎవరు లేరు. ఓకే,
సో ఇప్పుడు బయటికి పోయి యతీషాన్ని పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. నేను కాఫీ తాగుదామంట, తను వద్దంటది. చూడండి, ఇప్పుడే చెప్తాను క్లియర్గా. నాకేమో ఈ టైం అయితే కాఫీ తాగాలనిపిస్తుంది, తనేమో అరుస్తుంది పడుకునేటప్పుడు ఏంటి అని. తను చెప్పింది కరెక్ట్ యాక్చువల్లీ, కానీ చలికి అట్లా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట నాకు. ఇది మరీ నేరోగా ఉంటాయి, తిప్పాలంటే చాలా కష్టం అసలు. ఇక్కడ ఎంత క్లోజ్గా వెళ్తామంటే మరి టూ మచ్ నేరోగా ఉంటుంది ఇక్కడ. మరి నా ఒక్కనికి అట్లా అనిపిస్తుందో అందరికీ అట్లా అనిపిస్తుందో తెలియదు, కానీ నేనైతే మ్యాక్సిమం వెనక్కి తీసుకొని వెళ్తా. నేను రిస్క్ తీసుకోను. యాక్చువల్లీ అట్లా రౌండ్ వేసుకొని వస్తే వెళ్ళొచ్చు, కానీ రౌండ్ వేయం కదా మనం. అక్కడ చూడండి, అవి టైర్ మార్కులు కూడా ఉన్నాయి ఇక్కడ, టైర్దో బానెట్తో తెలియదు, కానీ నేను అట్లాంటి రిస్క్ తీసుకోలేదు. ఓకే, see you soon.